పట్ల ఎన్ని కార్యాలు చేశాడో, కానీ మన పట్ల కూడా ఎన్ని కార్యాలు చేశాడు. మనం ఒకసారి ఈరోజు మనలో మనం ప్రశ్న వేసుకోవాలి, ఆలోచన కలిగి ఉండాలి. దేవుని విషయంలో మన నిర్లక్ష్యము చేయకూడదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు కంపల్సరిగా ఈ మాటను పట్టుకుని వెళ్ళండి. మీ అవసరత, మీ కుటుంబ అవసరత ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఈరోజు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఏమండి, ఆరాధన ద్వారా, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే నీ అవసరతలు ఏదున్నా దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఒకటి వేసుకోనండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభు 6 లక్షల మంది అవసరం తీర్చిన నా అవసరత నీ పెద్ద లెక్క. అందువాడికి ఖచ్చితంగా దేవుడు నీ అవసరత చిటికలో తీరుస్తాడు. తీర్చడా? ఈ మాటను పట్టుకుని రోజు వెళ్ళి నీ అవసరత తీర్చుకో. ఇదే నీకు వాగ్దానం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం.